నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మరియు ఈవో శ్యామలరావు పైన టీడీపీ అధిష్టానం కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్వి గోశాలలో ఆవుల మరణంపై టీటీడీ చైర్మన్ ఈవోల మధ్య సమన్వయ లోపం కారణంగానే కూటమి అబాసు పాలైందని టీడీపీ పెద్దల్లో ఆవేదన ఉందని తెలుస్తోంది. ఎస్వి గోశాలలో 3 నెలల్లో 100కు పైగా గోవులు ప్రాణాలు పోయాయని మాజీ టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనాన్ని సృష్టించాయి. మరుక్షణమే అదంతా ఫేక్ ప్రచారం అంటూ టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత అదే ప్రకటనకు కట్టుబడి ఉన్న కనీసం గౌరవం దక్కేది. కానీ టీటీడీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న చైర్మన్ ఈవోల మధ్య సమన్వయ లోపంతో పెట్టిన ప్రెస్ మీట్లో వెల్లడైన వివరాలు బట్టబయలు చేశాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ 20 నుంచి 22 గోవులు ప్రాణాలు పోయాయి అని, ఏం మన ఇంట్లో వృద్ధులైన మనుషులు చనిపోవడం లేదా అంటూ దబాయించారు. లెక్క లేకుండా అలా దురుసుగా మాట్లాడడం టీడీపీ పెద్దలకు నచ్చలేదు. దాంతో వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసు. మరి ముఖ్యంగా ఎలాంటి సమాచారం లేకుండా మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లో ఆయన వ్యవహార శైలి ఇబ్బందిగా ఉందని సీఎం చంద్రబాబుకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ గత 3 నెలల్లో 43 ఆవులు చనిపోయినట్లు ప్రకటించడం గమనార్హం. దీంతో టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ఆరోపణలకు బలం కల్పించినట్లయింది. టీడీపీ నేతలు రుసరుసలాడుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు గారు గోశాలలో గోవులేవి చనిపోలేదని చెప్పారని, అలా అందరి మాటలు వేజరి వేసుకుని చూసిన జనానికి అబద్ధాలు చెబుతున్నారని స్పష్టంగా తెలిసిపోయిందనే చర్చకు తెరలేసింది. టీటీడీలో చైర్మన్ ఈవోల మధ్య సమన్వయం కొరవడంలోనే తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని తొక్కిసలాట సందర్భంలో సీఎం సమక్షంలో బయటపడింది. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య అదే గ్యాప్ ఉన్నట్లు తాజా గోశాల వివాదంలో రుజువైందని టీడీపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు. భూమాన ఆరోపణలు ఖండించడానికి బదులు ఆ రోజే 43 గోవులు చనిపోయినట్లు చెప్పి ఉంటే వివాదం ఇంతవరకు వచ్చేది కాదు కదా అని టీడీపీ నాయకులు వాదన. ఆ పని మొదట్లోనే చెయ్యకుండా డ్యామేజీ జరిగిన తర్వాత ఎన్ని వివరణలు ఇస్తే ఏం లాభం అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ ఈవో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ అంతిమంగా ప్రభుత్వాన్ని బదలం చేస్తున్నారనే ప్రభుత్వ పెద్దలు కూడా ఆగ్రహంగా ఉన్నారని టీటీడీ నాయకులు చెబుతుండడం గమనార్హం.